ప్రస్తుతింతు నా మనసమందున నిలిచి మంగళవాక్షరి సాగని సన్మౌని జనాశ్రిత వరద మన్నన జేవి వీరధర్మజ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. జగద్గురు పరమాత్మ కోటిలింగేశ్వర వీరధర్మజమాత పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ రోజున శివానంద సత్సంగ ఆశ్రమంలో ఏర్పాటు చేయబడినటువంటి శంకరాచార్య జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి సభలో ఉన్నటువంటి వేదవేత్తలు స్వాములకందరికీ కూడా సాష్టాంగ ప్రణామములు ఆచరిస్తూ శృణ్వం తపః, ఎంతో పరమ శ్రద్ధతో వినయంతో విధేయతలతో ఈ జయంతిలో ఎవరు ఏ విధమైనటువంటి అమృత వాక్యాలు పలుకుతారో వాటిని ఏ విధంగా మేము శ్రద్ధగా విని ఆచరిద్దాము అని ఇంత ఆనందంగా వచ్చినటువంటి ఆ యొక్క శ్రోతలకందరికీ కూడా నేను శరణాగతి నేను తెలియజేస్తూ, నిజంగా మహాత్ముల యొక్క జన్మదినాలు అనేటటువంటివి పండుగల కంటే శ్రేష్టమైనవి. ఈ రోజున 778 సంవత్సరము లోపల జన్మించినాడు ఆయన. 1200 శతమానాలు గడిచిపోయినవి. ఇప్పటికీ కూడా ఆది శంకరాచార్యులు అనగానే కూడా 72,000 నరాలు జాగృతమైతాయి భారతావనికి అని చెప్పిన ఏమాత్రం అర్థం అంతటి మహానుభావుడు ఆయన. 778వ సంవత్సరంలో తాను ఉద్భవించి కాలడి అనేటటువంటి గ్రామంలో ఉద్భవించిన తర్వాత వారి యొక్క చరిత్రనంతా కూడా మా స్వామి వారి యొక్క ఆ వాగామృతం నుండి వింటూ ఉంటే నిజంగా నేను కాలడి వెళ్ళినంత ఆనందపడినాను అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే దక్షిణామునాయ పీఠానికి సురేశ్వరాచార్యులు ప్రథమ పీఠాధిపతిగా 4 శిష్యుల లోపల 3 శిష్యులేమో శంకరాచార్యుల గురించి వెతుకుతూ వెళ్ళి ఆ శంకరాచార్యుల వారిని చేరుకున్నారు. కానీ దక్షిణామునాయ పీఠానికి మొదటగా ఉన్నటువంటి పీఠాధిపతిగా చేసినటువంటి సురేశ్వరాచార్యుల దగ్గరికి ఇతడే వెళ్ళి మండన మిశ్రుడిగా వెళ్ళి అతడిని సురేశ్వరాచార్యులుగా శిష్యుడిగా తీసుకున్నాడు అంటే ఎంత గొప్ప విశేషమో మీరు ఆలోచించండి. అందుగురించే గురువుల దగ్గరికి శిష్యుడు వెళ్ళడం కాదు, శిష్యుల దగ్గరికి గురువు వెళ్ళినాడు. కాబట్టే ఈనాడు శృంగేరి క్షేత్రము ఈనాడు ఏమైంది అంటే జగత్ ప్రసిద్ధమైంది. అందులో మొట్టమొదటి పీఠాధిపతి ఎవరు అంటే సురేశ్వరాచార్యుల వారి. నిజంగా ఈనాడు శంకరాచార్య జయంతిని జరుపుకుంటున్నాము అంటే మొదట ఎప్పుడు జరపడానికి వాళ్ళు ఆజ్ఞ ఇచ్చినారు అనంటే 33వ పీఠాధిపతి సచ్చిదానంద నృసింహస్వామి భారతీ స్వామి ఈ శంకరాచార్య జయంతి వేడుకలను మొదట ప్రారంభించినాడు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే సచ్చిదానంద భారతీ తీర్థ స్వామి 33వ పీఠాధిపతి ఆ యొక్క వైశాఖ శుద్ధ పాఠ్యమి నుండి మొదలుకొని వైశాఖ శుద్ధ పంచమి వరకు 5 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను జరపాలని చెప్పి మొట్టమొదటి శృంగేరి పీఠం లోపల ప్రారంభించబడింది. ప్రపంచమంతా కూడా భారతదేశం అంతా కూడా దాన్ని అనుసరించినారు. ఆ విధంగానే ఈ యొక్క జయంతి అనేటటువంటిది ఏర్పడింది. ఈనాడు శివానంద స్వామి ఆశ్రమంలో రాజరాజేశ్వరానంద స్వామి యొక్క ఆశ్రమంలో సత్సంగ వేడుక లోపల ఇక్కడ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క పీఠం ఉన్నది. స్వామివారి పీఠం అంటే మీరు ఆలోచన చేయండి, 4 పీఠాలే ఉన్నామని మీరు అనుకోకండి. ఎక్కడ స్వామివారి యొక్క శ్లోకాలు, స్వామివారి యొక్క భాష్యాలు, స్వామివారి యొక్క ఆచరణ అనుచరణ సేవాచరణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ ఈనాడు దేశమంతా కూడా ఈనాడు పండుగ జరుపుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. అంటే ఆయన ఎక్కడో కేరళ లోపల కాలడి లోపల జన్మించినాడని మీరు అనుకోకండి. నిజంగా చెప్పాలంటే కాలడి అనేటటువంటిది నిజంగా చెప్పాలంటే వాస్తవికంగా గమనిస్తే మనకు మొట్టమొదటి ఆది గురువు ఎవరు అని అంటే మనకు శాస్త్రం చెప్తుంది ఎవరు అంటే మేధా దక్షిణామూర్తి అని చెప్తుంది.
ఎవరు చెప్తారు? మేధా దక్షిణామూర్తి అంటారు. మేధా దక్షిణామూర్తి తర్వాత ఎవరు అంటే ఆ యొక్క దత్తాత్రేయ స్వామి అవతారం అంటారు. ఆ తర్వాత అహగ్రీవ స్వామి యొక్క అవతారం అని అంటారు విష్ణు పరంగా మనం గమనించినట్లయితే. అయితే మేధా దక్షిణామూర్తి తన నలుగురు సనకస సనందనాదులకు ఆ యొక్క నలుగురికి కూర్చొని వారు వృద్ధులై కూర్చొని ఉంటూ ఉండగా ఈయన యువకుడై ఉండి ఆ యొక్క ప్రజ్ఞాన బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, నా యొక్క 4 వేదాలలో ఉన్నటువంటి 4 సారాలను అహం బ్రహ్మస్మి, ఈ 4 విధాలైనటువంటి తత్వమసి అనేటువంటి 4 విధాలను 4 శిష్యులకు బోధించినాడు. ఎలా బోధించినాడు ఆయనంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యుగానాం వర్షిష్టాంత్యే చిన్ముద్రయా. ఎట్లా చేసినాడు ఆయనంటే ఆ 4 శిష్యులు అక్కడ ఉండగా తాను చిన్ముద్ర వేసుకొని వీరాసనం వేసుకొని ఒక చిన్ముద్ర ద్వారా మాత్రమే ఆ 4 వేదాలలో ఉన్న సారాన్ని మౌనంగా అందరికి బోధించినటువంటి మూర్తి మేధా దక్షిణామూర్తి. ఆ మేధా దక్షిణామూర్తి అందు గురించి అంటారు యోగం అంటే, మీరు అనుకుంటారు యోగం అంటే ఆ యొక్క రాజరాజేశ్వరానంద స్వామి వారికి అది చెల్లింది గాని, కోటిలింగేశ్వర వీరధర్మజమాత లాంటి యోగులకు చెందింది గాని కేవలం అది భాషకు అందనటువంటి తత్వమే వారు ఏం చేసినారు అంటే ఈ లోకానికంతా అందజేసినటువంటి వారు. కాబట్టి వాళ్ళు యోగాతీతులైనారు, యోగీశ్వరులైనారు. వాళ్లను మనం సేవించడం మాత్రమే మన ధర్మము తప్ప వాళ్లను ఆచరించే శక్తి మనకు లేదు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అయితే మేధా దక్షిణామూర్తి కేవలం చిన్ముద్ర ద్వారా 4 వేదాలు చెప్పినాడు. ఏమీ భాషణ చేయలేదు ఆయన. ఎందుకంటే భాషకు అతీతం కదా యోగం అంటే. యోగం అంటే భాషకు అతీతం. కాబట్టి నేను ఎంతో చెప్తాను. ఉదాహరణకు చూడండి, ఏమంటా మా గురువు గారు చెప్తారు ఏమనంటే, అవును చక్కెర తీయగా ఉంటుంది, చక్కెర చాలా తీయగా ఉంటుంది అని అమ్మగారు చెప్పినారు, నేను చెప్పినాను, అందరూ చెప్పినారు. చెప్పినంత మాత్రమున నీకు అనుభూతి కలుగుతుందా? ఏమన్నా కలుగుతుందా? కలగదు. అది నోట్లో వేసుకుంటేనే కలుగుతుంది. నోట్లో వేసుకుంటే ఇక భాష ఏమున్నది ఆలోచించండి. నోట్లో వేసుకుంటే అది అనుభూతి. అందుగురించే అచలతత్వమనగా అనుభవగమ్యంబు చూపి చెప్పగరాదు సూక్ష్మమది మదికి తోచును గాని మర్మమెన్నగరాదు విశ్వదాభిరామ వినురవేమ. సామాన్యమైనటువంటి వాక్యంలో చెప్పినాడు ఆయన. అరే ఆత్మతత్వం అంటే అది భాషకు అతీతం రానాయన. గురువు సేవ చేసి, గురువు శుశ్రూష చేసి, మరి అరిషట్ వర్గాలను జయించి, మరి దారీషణ, ధనీషణ, పుత్రీషణ అనే త్రివిధ దీక్ష, త్రివిధ ఈషణాత్రయములను నీవు వర్జింపజేసి, ఏనాడు నీవు గురు సేవ చేసి మధ్యమాంసములను వర్జించి గురు ఆశ్రమము లోపల నీవు సేవ చేయగలుగుతావో అటువంటి వారికి మోక్షమునకు వాళ్ళు అర్హులవుతారు అని చెప్పినటువంటి పీఠమే ఆది శంకరాచార్యుల వారి యొక్క పీఠం. ఆది శంకరాచార్యుల వారు అప్పుడు ఆ మేధా దక్షిణామూర్తి భాషకు అతీతమైనటువంటి స్థితిని కేవలం చిన్ముద్ర ద్వారా చెప్పినాడే. అటువంటి మేధా దక్షిణామూర్తియే భూమి నుండి దివికి దిగినాడు. దిగి కేరళ లోపల ఏం చేసినాడంటే కాలడి అనే గ్రామం లోపల జన్మించి ఏది భాషకు అందదో, ఏది భాషకు అతీతమైనటువంటిదో, భాషకు అతీతమైనటువంటి దాన్ని, భాషకు అందనటువంటి దాన్ని పండిత పామరులకు కూడా అందేటట్లుగా చేసి ఆ 4 వేదాలకు, శృతి స్మృతి పురాణాలకు వాటన్నింటికి కూడా భాష్యములను రాసి ఈనాడు భారతదేశమంతా కూడా సనాతనమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి అపర మేధా దక్షిణామూర్తి ఆదిశంకరులు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఆయనకు భాషకు అతీతంగా ఆయన చెప్తే, అరే భాషకు అందేటట్లుగా నేను చెప్తానని చెప్పి అవతారం ఎత్తినటువంటి వారి ఆదిశంకరులు. అదే ఆదిశంకరుల యొక్క గొప్పతనం. అందుగురించే ఆ మహానుభావుడు అందుగురించే ఒక మాట చెప్పడం జరిగింది. ఆదిశంకరుల వారు వాస్తవికంగా మనము గమనించినట్లయితే ఒక మనీషా పంచకం అని ఇంతకుముందు వీరందరూ కూడా చెప్పినారు. ఆ మనిషి కావాలని అనుకుంటే ఒక్కటే ఒకటి. ఎక్కడున్నది తత్వం అంతా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. భగవతత్వం అంతా ఎక్కడున్నది అంటే ఏ క్షేత్రాలలో, ఏ దేవాలయాలలో ఎక్కడో లేదు. ఎక్కడున్నది అని అంటే వాస్తవికంగా గమనించినట్లయితే నీలోనే ఆ ఆత్మతత్వం ఉన్నది, నీలోనే ఆ పరమాత్మ తత్వం ఉన్నది అని 10 మందికి తెలియజేసి ఆచరించి చూపించినటువంటి మహానుభావుడే ఆదిశంకరాచార్యుల వారు. అందుగురించే మహానుభావుడు ఏమన్నాడంటే, మరి వాస్తవికంగా గమనిస్తే ఉన్నడు లేడటంచుమది, ఉన్నడు లేడటంచుమది ఊహలు సల్పుచునుండలేల నీ కన్నను వేరులేడు పరమాత్ముడు అనంతుడు అనాది వానిదవు సన్నిధి రమంచపుడు సద్గురుమూర్తిగా
వాణిదవు సన్నిధి చేరమలు చెప్పుడు సద్గురుమూర్తిగా బుధజేయుచు తిన్నగా మోక్షమందుమని తెలిపెదవెప్పుడు వీరధర్మజ అని అమ్మవారి పేరు నేను ఒక శతకం రాసి అందులో ఈ పద్యం చెప్పిన. ఉన్నడు లేరటంచు మది ఊహలు సల్పుచూనుండనేల. ఆనాడు నిజంగా బౌద్ధ మతం అంతా ఏర్పడింది, ఆనాడు నాస్తిక తత్వం అంతా ఏర్పడింది. ఆయన ఉన్నప్పటి వాతావరణం లోపల 8వ శతాబ్దం లోపల ఆనాడు ప్రచ్ఛన్నమైనటువంటి బౌద్ధాలను, యజ్ఞాలను, రక్త మాంసాదులతో కూడినటువంటి శాక్తేయము, చక్రాంకితాలతో కూడుకున్నటువంటి వైష్ణవము, మరి లింగధారణతో చేసినటువంటి ఆ యొక్క శైవము, ఈ షణ్ మతములు అనేటటువంటివి నాది గొప్ప, నాది గొప్ప, నాది గొప్ప అని అహంకారపడుతూ మన లోపల మననే సనాతన ధర్మాన్ని లుప్తం చేసుకుంటున్నటువంటి సమయంలో వచ్చినటువంటి అవతారం ఈ ఆదిశంకరుల యొక్క అవతారం. అప్పుడు ఆయన వచ్చి ఏమన్నాడో తెలుసునా? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య ఉదయం విష్ణు విష్ణోక్ష ఉదయం శివ అని చెప్పినాడు ఆయన. అంటే లింగము లేనటువంటి శైవము, ఆ చక్రాంకితము లేనటువంటి వైష్ణవము, రక్త మాంసాదులు లేనటువంటి ఆ యొక్క శాక్తేయము, అంతేకాదు ఎముకలు పుర్యలు ఎముకలు లేనటువంటి ఆ యొక్క కపాలికత్వము, తర్వాత ఉచ్చిష్టములైనటువంటి గణపత్యము, అదే నేను సృష్టిస్తా అని చెప్పి శివ పంచాయతాన్ని, విష్ణు పంచాయతాన్ని, దేవ పంచాయతాన్ని ఏర్పాటు చేసినటువంటి సృష్టికర్త ఆదిశంకరుడు, శంకరాచార్యుల వారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే శివ పంచాయతనము ఆయన ఏర్పాటు చేసినాడు. అంటే మధ్యలో శివుడు ప్రధానమైనటువంటి దైవము, ఆ తర్వాత చుట్టూ అంబిక, ఆ తర్వాత గణపతి, ఆ తర్వాత విష్ణుమూర్తి, ఆ తర్వాత సూర్యుడు, ఇలా శివ పంచాయతనం ఏర్పాటు చేసినాడు. తర్వాత అమ్మవారే ప్రధాన దైవం అని అనుకుంటే నీవు అమ్మవారినే కొలిస్తే శ్రీమాత్రే నమః అని చెప్పి మధ్య లోపల అమ్మవారి నుంచి చివరికి 4 దేవతల నుంచి అన్ని దేవతల లోపల కూడా ఆ పరమాత్ముని యొక్క శక్తి ఉన్నది అని చెప్పి, ఆ పరమాత్మ తత్వం ఉన్నది అని చెప్పి, ఎవరికి ఏది ఇష్టం అనిపిస్తే జీవకు రుచి పుర్రెకో బుద్ధి మానవునికి ఉన్నది కాబట్టి నీవు శివుడిని కొలుస్తున్నావు, నీవు రాముని కొలుస్తున్నావు, నేను అమ్మవారిని కొలుస్తూ ఉన్నా, ఈయన మరెవరు నువ్వు కొలుస్తూ ఉన్నాడు. అంతే తప్ప కానీ పాలచెవినొక్కటి పశుల వన్నెలు వేరు, పరమాత్ముడు ఒకడు భావములు వేరు అని ఒక మహానుభావుడు చెప్పినాడు. తెల్లావు నల్లావు రంగురంగుల ఆవులున్నవి, మరి ఆవుల నుండి వచ్చే పావులు ఎలా ఉంటాయి నాయన, పాలు ఎలా ఉంటాయి నాయన? తెల్లగానే ఉంటాయి. కాబట్టి ఆ తెల్లదనముతో కూడుకున్నటువంటి శక్తి భారతీయ సనాతనమైనటువంటి ధర్మము, అదే అద్వైతానుసంధానము. అందుగురించే సనాతన సంస్కృతి ఇప్పుడున్నది కాదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని వేల సంవత్సరముల నుండి కూడా అది అపౌరుషేయములుగా ఉన్నది. వేదములు ఎప్పుడు సృష్టించబడినవి అని అంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. అద్వైతం ఎప్పుడు సృష్టించబడింది అంటే చెప్తాం మనం, ఎప్పుడు ఆదిశంకరుల వారి సృష్టించింది అని చెప్తాం. నిజంగా చెప్పాలంటే ఆదిశంకరుల వారు ఏం చేసినారు అని అంటే అది మొదటనే ఉన్నది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైతే సనాతనమైనటువంటి ధర్మం ఎప్పుడైతే ఉన్నదో దాని వెంబడే అద్వైతం ఉన్నది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అద్వైతం ఆయననే సృష్టించలేదు. ఆయన ఎప్పుడైతే సనాతనమైన ధర్మము మన యొక్క దేశం లోపల ఉన్నదో, అది ఎప్పుడు వినూత్నమై ఉన్నదో అప్పుడే అద్వైత సిద్ధాంతం ఉన్నది. కానీ అది లుప్తమైపోయి ఉన్నది, అది క్షీణించి ఉన్నది. దాని కొరకు జాగృతము చేసి, చైతన్యవంతము చేసి మన హృదయాల లోపల నింపి అహింసా సిద్ధాంతాన్ని ఈ ప్రపంచమంతా కూడా పఠింపజేసి జ్ఞానే అమృతత్వ మానసః అంటే జ్ఞానం వలననే అమృతత్వం వస్తుంది. నీవు జీవుడవు కాదు, నీవు దేవుడవు. జీవ గుణములు విడిచిపెడితే నువ్వు తప్పకుండా నీవు దేవుడవే అవుతావు అని చెప్పి తాను ఆచరించి చూపించి ఈ సృష్టి భూమండలం అంతా కూడా 4 దిక్కుల లోపల వెళ్ళి 4 పీఠాలను ఏర్పరిచి ఈనాడు అవిచ్ఛిన్నంగా తయారు చేసినటువంటి వేదైకమూర్తి ఆదిశంకరుల వారు చెప్పడానికి ఏమాత్రం లేదు. ఈనాడు నాకు చాలా ఆనందంగా ఉన్నది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నాన్నగారి యొక్క చరిత్ర చెబుతూ ఉంటే నాకు ఎన్నో విషయాలు నా లోపల స్ఫుటం చేసింది అమ్మవారు. నిజంగా చెప్పాలంటే ఈనాడు అమ్మగారు కూడా 86 సంవత్సరాలు ఉన్నది. అమ్మవారి యొక్క శిష్యుని నేను గృహస్థాశ్రమంలో నేనున్నా. అమ్మగారు ఒక మాట అన్నారు, నాయన మీరు ఏ ఆశ్రమమైనా కూడా, ఏ పీఠమైనప్పటికీ కూడా, ఏ ధర్మమైనప్పటికీ కూడా మధ్య మాంసాదులను వదిలిపెట్టి ఎవడైతే భక్తి చేస్తాడో, ఎవడైతే పూజ చేస్తాడో, ఎవడైతే ధ్యానం చేస్తాడో అటువంటి వాడు తప్పక వాడు శ్రీశైలములో ఉన్న, వాడు కాశీలో ఉన్న, వాడు నట్టడివిలో ఉన్న, వాడు 4 గోడల మధ్యలో ఉన్న వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పినటువంటి దేవత కోటిలింగేశ్వర వీరధర్మజ మాత అని మీ అందరికీ
కాబట్టి అందుగురించే ఈనాడు మనకెందుకు మన సనాతనమైనటువంటి ధర్మం అనేటటువంటి విలుప్తమైపోతున్నది అని అంటే, అయ్యో అమ్మగారు వేరు, అయ్యగారు వేరు, ఆ పీఠం వేరు, ఈ పీఠం వేరు అని చెప్పి మనం ఏమైపోతున్నాం అని అంటే, మన సనాతనమైన ధర్మాన్ని మనం విడిచిపెట్టుకుంటూ ఉన్నాం. ఈనాడు మనం నిజంగా చెప్పాలంటే, ఆనాడు శ్రీరామచంద్రమూర్తి ఈనాడు దేవుడు ఎందుకైనాడయా? నేను మా పార్థసారథిని కూడా నేను సభాముఖంగా నేను ఆయనను అడుగుతూ ఉన్నా. ఆయన దాసోహానికి నేను ఎప్పుడు కూడా జేజేలు పలుకుతూ ఉంటా. ఎందుకయ్యా రాముడు దైవమైనాడు అంటే, రాముడు ఎందుకు దేవుడైనాడు అంటే ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. సూర్యవంశపు రాజులందరిని కూడా ఏం చేసినారంటే అశ్వమేధ యాగం చేసినారు. ఏం చేసినారయ్యా? అశ్వమేధ యాగం చేసినారు. అశ్వమేధ యాగం చేస్తే ఆ అశ్వమేధ యాగములో ప్రపంచాన్నంతా పర్యటించి ఆ యొక్క అశ్వం వచ్చిన తర్వాత విజయ పతాకం ఎగరవేసుకునే ఆ అశ్వం వస్తే ఆ అశ్వాన్ని వశిష్ఠాది మహామునులందరూ కూడా కూర్చొని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం లోపల దాన్ని వేద మంత్రాలతో దాన్ని ఏం చేయాలి? హవనము చేయాలి. ఏం చేయాలి? హవనము చేయాలి. పూర్వకాలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఏం చేసినారంటే దాన్ని ఖండఖండములుగా నరికి ఏం చేసినారంటే హోమము చేసినారు. కానీ శ్రీరామచంద్రమూర్తి చెయ్యలేదు. ఆనందంగా స్వర్ణాక్షరాలతో చప్పట్లు కొట్టుకోండి. ఆనందంగా జీవితంలో ఆనాడు బ్రాహ్మణోత్తమంతా పిలిపించి అహింసా పరమో ధర్మ, ఎక్కడి త్రేతాయుగము, ఎక్కడి కృతయుగము, ఎక్కడ ద్వాపార యుగము, మీరు ఆలోచన చేయండి. త్రేతాయుగము లోపలనే అహింసా ధర్మాన్ని ఆయన కాపాడినాడు. ఆయన 84 లక్షల జీవరాశులలో పరమాత్ముడు ఉన్నాడని అంటారు కదా. ఈ అశ్వాన్ని నేను చంపితే రక్తపాతమే కదా, ఇందులో వేస్తే పుణ్యమేమొస్తుంది? అందుగురించి నేను ఆ రక్తపాతము జరగకుండా ఉండడానికే కదా నేను 8 సంవత్సరాల వయసు లోపల విశ్వామిత్ర మహర్షి వెంబడి నేను వెళ్ళి ఏం చేసిన అంటే విలువిద్య నేను నేర్చుకున్నా. కాబట్టి ఓ వశిష్ఠ మహాముని నేనే అడుగుతూ ఉన్నా, ఇంకేమైనా పరిహారం ఉన్నదా అని అడిగితే అప్పుడు ఏమైందంటే ఆ యొక్క మతంగ మహాముని మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఏం చేసినారు తెలుసునా? బంగారుతో కూడుకున్నటువంటి గుర్రమును తయారు చేసి ఆ గుర్రమును ఖండఖండములుగా నరికి వేద మంత్రాలు చదువుతూ ఉండగా ఆ యజ్ఞములో వేస్తే మరి నిజంగా జీవముతో కూడుకున్నటువంటి అశ్వాన్ని అందులో వేస్తే ఎంత పుణ్యమో అంతే పుణ్యము కలుగుతుంది. ఇది ఒక పరిహారం ఉన్నది అని చెబితే అప్పుడు ఏం చేసినాడు ఆ మహానుభావుడు అంటే బంగారుతో కూడుకున్నటువంటి గుర్రాన్ని తయారు చేసినాడు శ్రీరామచంద్రమూర్తి అని మీ అందరికీ కూడా అప్పుడు ఆ బంగారుతో కూడుకున్నటువంటి అశ్వమును మళ్ళీ ఏం చేసినాడు? ఖండఖండములుగా నరికి ఏం చేసినాడంటే వేద మంత్రాలు చదువుతూ ఉండగా ఆ యజ్ఞము లోపల చేసినాడు. మరి బంగారం యొక్క గుణం ఎటువంటిది ఆయన చెప్పండి? అగ్నిలో వేస్తే ఏమైతుంది? అది కరిగిపోతుంది. తర్వాత ఏమైతుంది? యథావిధిగా మళ్ళీ అది ఏమవుతుంది? గడ్డగట్టుకొని పోతుంది. అందుగురించే హిరణ్యవర్ణాం హరణీం అంటారు. అంటే బంగారు వర్ణముతో కూడుకున్నటువంటి లక్ష్మీదేవి అని అంటారు. చాలా మంది ఇది తెలియక ఏం చేస్తారో తెలుసిన, ఏదైనా వైశాఖ పంచమి రాని, తర్వాత ఏది అక్షయ తృతీయ రాని, అది రాని ఇది రాని ఏం చేస్తారో తెలుసిన, అన్ని మాకే కావాలి, దానమంతా మాకే ఇవ్వాలి, మేము మాత్రం మా జీవులో నుండి ఒక్కటి కూడా ఇతరులకు ఇవ్వము అని అనుకుంటారు. అది కాదు, గుర్తు పెట్టుకోండి. ఎట్లా ఉంటుందో తెలుసిన, ధనమును నీవు 10 మందికి నీవు ఇవ్వగలిగితే ఎంత నీవు ఇవ్వగలుగుతావో అంతకు 4 రెట్ల రెట్టింపు నీకు వస్తుంది అని చెప్పి దీని వల్ల తెలుస్తుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. అందుగురించే బాగా గుర్తుపెట్టుకోండి. అందుగురించి మహానుభావులంతా ఉత్తగా చెప్పలేదు. మన సనాతనమైనటువంటి సాంప్రదాయములో ఏ చిన్న శుభకార్యాలు జరిగినా ఏమున్నది? దానం ఉన్నది, వాయనం ఉన్నది. ఏమున్నదయ్యా? దానం ఉన్నది, వాయనం ఉన్నది. ఇప్పుడు నాగరాజు గారు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. అదో అక్కడంతా వస్త్రాలు పెట్టుకుని కూర్చున్నాడు. ఆయన వస్త్రాలు పెట్టుకుని కూర్చున్నాడు. కూర్చొని ఇప్పుడు మా స్వామి వారికి నిజంగా చెప్పాలంటే వారు ఇప్పుడు వెళ్ళడానికి ఉద్యుక్తుడై ఉన్నాడు. అయినా కూడా అమ్మగారు ఆనందంగా కూర్చోబెట్టింది. ఆనందంగా చప్పట్లు కొట్టండి నిజంగా చెప్పాలి. ఎందుకంటే వాస్తవికంగా గమనిస్తే వస్త్రం భూషణం సమర్పయామి, వస్త్రం భూషణంగా మనం ఇస్తున్నాం, వచ్చినందుకు గౌరవిస్తున్నాము, మనముగా గౌరవాన్ని పొందుతున్నాము అని అంటే అరే నీ లోపల కూడా బ్రహ్మతత్వం ఉన్నది, ఆయన లోపల కూడా బ్రహ్మతత్వం ఉన్నది, సాక్షాత్తు ఆదిశంకరుల వారే ఈ రూపంలో వచ్చినారు కాబట్టి ఆయనకు మనము పత్రం పుష్పం ఫలం తోయం అని మనం ఇవ్వగలిగితే అది సంతోషము కదా అనే భావనతో మనం ఇస్తూ ఉన్నాం. అందుగురించే అప్పుడు ఏం చేసినాడు? ఖండములుగా ఆ యొక్క నరికినటువంటి ఆ యజ్ఞంలో వేసిన దాన్ని మళ్ళీ గడ్డగడితే వాటన్నింటినీ కూడా ఏం చేసినాడు తెలుసిన, అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాడు ఆ మహానుభావుడు ఎవరు అంటే సీతారామచంద్రమూర్తి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ. శ్రీరాముడు అయోధ్యలో ఒక్కసారి ఆ గర్భగుడి లోపల ఎవరయ్యా? శివానంద సత్సంగాశ్రమం లోపల జై కొడితే ఇక్కడేం పడుతుంది అన్నట్టు కావాలి. జై శ్రీరామ్.
మాంసమూర్తి, అటువంటి దయాళువు ఆ శ్రీరామచంద్రమూర్తి. కాబట్టే రామ అనేటటువంటి మాట అంత గొప్ప స్థానాన్ని పొందిందయా. అందు గురించి ఈనాడు దాన్ని ఆచరణలో పెట్టినటువంటి దేవత యానగుందులో వెలిసినటువంటి కోటిలింగేశ్వర వీరబ్రహ్మణ్య మాత. 2024 లోపల అమ్మగారు చెప్పినారు, నాయన 2024 క్రోధినామ సంవత్సరము, ప్రతి ఒక్కరిలో క్రోధం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంతేకాదు అందరిలో ఈర్ష ద్వేషాలు పెచ్చు పెరిగిపోతూ ఉంటాయి. ఎవరైతే అహింసా ధర్మములో ఉంటారో, ఎవరైతే సాధు సత్పురుషుల యొక్క సత్సంగాలను వింటారో, ఎవరైతే ధర్మానికి పాటుపడి ఉంటారో వాళ్లే ఏమైతారు అంటే ఒత్తులుగా నిలిచిపోతారు ఈ కలియుగంలో అని చెప్పినటువంటి దేవత కోటిలింగేశ్వర వీరబ్రహ్మణ్య మాత. నేను ఒక్కసారి మా దేవదాసు ఒక్కసారి రమ్మని చెప్తే నేను వచ్చా. పోయిన గత సంవత్సరం వచ్చాను అనుకుంటా నాగరాజు అన్నగారు. నిజంగా అప్పుడు నాకంత సమయం నాకు దొరకలేదు. ఈ రోజు ఎందుకో అమ్మవారు నాకు సమయం ఇచ్చినారు నిజంగా చెప్పాలంటే, వాస్తవికంగా గమనిస్తే. కానీ గుర్తుపెట్టుకోండి, అసలు వాస్తవికంగా మనం అంతా ఎవరము అని అంటే ఆత్మ బాంధవులము కాబట్టే ఈనాడు ఈ పండుగకు మేము రాగలిగినాము. ఇంతకు మొదలు మా దేవదాసు గారు అన్నారు, ఈ బీరంగూడలో లక్షల మంది జనం ఉన్నారే, ఎందుకు వచ్చినారు వీళ్ళంతా అని అంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. పూర్వజన్మలో చేసినటువంటి ఆ పాపం అంతా వ్యాధి రూపంలో ఉంటుంది. అసలు వ్యాధి ఆ పాపాలన్నీ పరిహారం కావాలంటే 3 చేయాలని మనకు భగవద్గీత చెప్పింది. ఆ 3 ఏంటి అంటే యజ్ఞో దాన తపశ్చైవ పావనాని మనీషిణాం. 3 చేయాలట. ఆ 3 ఏంది అంటే యజ్ఞము చేయాలి. ఏం చేయాలి? యజ్ఞం. ఆ యజ్ఞము చేయడం వలన ఏమైతుంది అంటే సమస్తమైనటువంటి దేవతలు ప్రత్యక్షంగా మనము వేసినటువంటి ఆ యజ్ఞ ద్రవ్యాన్ని, మనము వేసినటువంటి ఆ నెయ్యిని వాళ్ళు స్వీకరించి మనము ఏమి కోరుకుంటామో అది సత్వరముగా నెరవేరాలంటే యజ్ఞం చేయాలి. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారైనా యజ్ఞం చేయలేకపోతున్నారు. ఇటువంటి ఆశ్రమాలు ఉన్నందుకు ప్రతి పౌర్ణమికో ప్రతి అమావాస్యకో యజ్ఞం చేసి మనం అంతా తరిస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా. అప్పటి కాలంలో భారతదేశం లోపల ఏం చేసేవాళ్ళు, ప్రతిరోజు ఇంట్లో ఏం చేసేవాళ్ళు నాయన, గాయత్రి యజ్ఞం చేసేవారు. ఏం చేసేవారు? గాయత్రి యజ్ఞం చేసేవారు కదా. చేసేవారా లేదా? మరి గాయత్రి వేసుకునే వాళ్ళ లేదా? ఆనాడు అందరికీ కూడా జుట్లున్నవి, అందరూ కూడా జుట్టు పెట్టుకుంది. ఇప్పుడు జుట్లు ఎవరికి పరిమితం చేసిండ్రు? ఇక మాలాంటి వాళ్ళకే పరిమితం చేసిండ్రు జుట్లు, అంతే తప్ప కానీ ఎవరు జుట్లు పెట్టుకోవడం లేదు. సనాతనమైన ధర్మంలో పంచకట్టు ఉండాలి. పంచకట్టు పోయింది, జుట్లు పోయినవి. వాడు ఎప్పుడైతే జుట్టు పన్ను ఎప్పుడైతే ఏర్పాటు చేసిండో, అరే జుట్టు ఉన్నోళ్ళంతా పన్ను పెట్టుకున్నారని చెప్పి వాడు ఆంగ్లేయుడు ఎప్పుడైతే అన్నాడో, వాడు ఎప్పుడైతే అన్నాడో ఆ మాట, ఆ అనగానే వాయపో పైసలు కట్టాలరా నాయన, ఎందుకురా నాయన అని చెప్పి తీసేసి ఇక ఏమైపోయింది, పైంటు షూటు బూటు హ్యాట్ అయిపోయాయి. ఇక ఆ తర్వాత మళ్ళీ వాడు వచ్చే క్రైస్తవ మిషనరీలను పెట్టుకొని ఏం చేసే, అమ్మాయని పిలిచి అన్నం అడుగని నోరు, తమ్ముని పిలువని నోరును, తమలము వేయని నోరును, కుమరి మనుగమ్మినట్టి కుంటర సుమతి అని మహానుభావుడు అన్నాడే. అమ్మా అని పిలిచి ఆనందంగా, మరి నాన్న అని ఆనందంగా పిలవగలిగినటువంటి ఈ మానవులకు ఈనాడు ఏం జరిగిందంటే భాష లోపల పరివర్తన చేసి, అరే వీడు సనాతనమైన సాంప్రదాయాన్ని విడిచిపెట్టాలని వాళ్ళ భాషను మన పైన రుద్ది ఇప్పుడు ఏం చేసిందో తెలుసిన, మమ్మీ అని ఏర్పాటు చేసిన. ఇప్పుడు ఇల్లి వంకలు తిరుగుతుందో మా అమ్మని. ఆ తల్లి తన కొడుకు మమ్మీ అన్నాడంటే అబ్బా ఎంత ఆనందము. అసలు మమ్మీ అంటే శివపేటిక అని అర్థం జర్మనీ భాషలో. వాస్తవికంగా మనం గమనిస్తే మమ్మీ అంటే శివపేటిక అని అర్థం. మరి అటువంటిది ఇమ్ముగా చదువని నోరును, అరే ఒక పద్యము ఈనాడు 5వ తరగతిలో ఉన్నది ఈ పద్యం. నిజంగా అరే తెలుగు పద్యము చదివితే, మాధుర్యంగా చదివితే రోగాలు పోతాయట. అసలు పద్యము చక్కగా చదివినటువంటి వానికి ఏ రోగం రాదు అని చెప్పి మనకు ఒక మడుగుల రంగపతి శర్మ ఒకసారి శతావధానం చేస్తే ఒక పద్యం చెప్పినాడు ఆయన. అంటే అసలు నిజంగా పద్యమే ఏమైతుందంట అంటే, పద్యము నిజంగా శ్లోకము నీవు స్వరబద్ధంగా చదివితే, వేదము నీవు స్వరబద్ధంగా నేర్చుకుంటే, ఒక యజ్ఞములో స్వరబద్ధంగా చేస్తే, వరుణ యాగము చేసిన రోజుననే ఈ రోజు వర్షము రావాలంటే వర్షము రప్పించినారు ఆనాటి వాళ్ళు అని చెప్పి సభాముఖంగా వచ్చింది. పద్యం కూడా అటువంటిదే, ప్రతిది కూడా అటువంటిదే. నీవు నేర్చుకోగలగాలి, నీవు చెప్పుకోగలగాలి. కానీ మన సాంప్రదాయాన్ని మనమే చెప్పుకోలేనటువంటి స్థితిలో ఈనాడు మనము ఏమైపోయినామంటే